వానాకాలం మొదలైతే దోమలు ఈగలు పెరగడం సహజం. కానీ ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలను భయపెడుతున్నవి దోమలు కాదు, యాసిడ్ పురుగులు. వీటిని తాకితే చర్మంపై కాలిన గాయాల్లాంటి మచ్చలు ఏర్పడుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దీంతో గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ యాసిడ్ పురుగులేంటి? వీటి వల్ల నిజంగానే ప్రమాదమా? ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని గ్రామాలలో ఇటీవల రో బీటిల్స్ అనే పురుగులు భారీగా కనిపిస్తున్నాయి. స్థానికంగా వీటిని యాసిడ్ పురుగులు అని పిలుస్తున్నారు. వర్షాలు, అధిక తేమ కారణంగా ఈ పురుగుల సంఖ్య ఒక్కసారిగా పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇవి సాధారణంగా పొలాలు, తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జీవిస్తాయి. అయితే ఈ పురుగులు కొట్టడం వల్ల కాదు, వాటిని చేత్తో నలిపేసేటప్పుడు సమస్య మొదలవుతుంది. రో బీటిల్ శరీరంలో ఉండే పెడరిన్ అనే రసాయనం చర్మంపై పడితే మంట, దురద, ఎర్రటి మచ్చలు, కొన్ని సందర్భాలలో కాలిన గాయాల్లాంటి గాయాలు ఏర్పడతాయి. అందుకే ప్రజలు వీటిని యాసిడ్ పురుగులు అని పిలుస్తున్నారు. ఈ పురుగులు ముఖ్యంగా రాత్రి సమయంలో లైట్లకు ఆకర్షితమై ఇళ్లలోకి వస్తూ ఉంటాయి. తెలియక వాటిని చేత్తో కొట్టడం లేదా నలపడం వల్ల చర్మ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో గ్రామాలలో భయాందోళనలు నెలకొన్నాయి. వైద్య నిపుణులు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు అని చెబుతున్నారు. ఈ పురుగు శరీరంపై వాలితే దాన్ని నెమ్మదిగా ఊదేయాలి అని, చేత్తో నలపకూడదు అని సూచిస్తూ ఉన్నారు. ఒకవేళ దాని ద్రవం చర్మంపై పడితే వెంటనే సబ్బుతో బాగా కడుక్కోవాలి. మంట లేదా దురద ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలి అని సూచిస్తున్నారు. అలాగే రాత్రి వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచడం, దోమతెరలు వాడడం, ఇంటి బయట అవసరం లేని లైట్లను ఆఫ్ చేయడం ద్వారా ఈ పురుగుల నుండి కొంతవరకు రక్షణ పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో ఇలాంటి పురుగుల సంఖ్య పెరగడం సాధారణమే అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ పురుగులను చేత్తో పట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతున్నారు. మొత్తానికి యాసిడ్ పురుగులు ప్రాణాంతకమైనవి కాకపోయినా వాటిని నిర్లక్ష్యం చేస్తే చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ పురుగులు కనిపిస్తే చేత్తో నలపకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వానాకాలంలో ఆరోగ్యంపై ప్రభావం చూపే ఇలాంటి అంశాలను, మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఈహా టీవీ.